ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్లో నిండారులుగా దీవించుగాక. మనం ఈ రోజుకు కొన్ని వాక్యాలు తెలుసుకుందాం. మనల్ని ఎందు మూలాన పుట్టించాడు దేవుడు, దాని గురించి మనం కొన్ని లేఖనాల ద్వారా తెలుసుకుందాం. 2 దెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ బైబిల్ ఉంటే తీసి చదవండి, దేవుని దీవెనలు పొందుకోండి. 2వ దెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ప్రభువు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్ము పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్ము ఏర్పరచుకొనును కనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాను అంటున్నాడు పౌలు గారు. దెస్సలోనిక పత్రిక 1 రాసినాక అది ఇంకా రాయలేదేమోనని 2వ పత్రిక రాసి దాంట్లో ఈ మాటలు లిఖించాడు. ఏమని? ప్రభువునందు ప్రేమించబడిన సహోదరులారా, సహోదరులారా, ఆడవారిని కూడా మగవారిని కూడా కలిపి ఆయన మనతో మాట్లాడుతున్న మాటలు అన్నమాట. ఆయన ఒకప్పుడు హింసకుడు, దోషకుడు అన్నీ కూడా ఆయన చేసిన వాడే. ప్రభువు పిలుపుని బట్టి, ఆయన సంకల్పాన్ని బట్టి ఆయన ఉన్నతమైన స్థానంలో ఉంచాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు కోరుకొని ఎన్నుకున్నాడు. నిన్ను నన్ను కూడా అలాగే ఎన్నుకున్నాడు. తల్లి గర్భంలో రూపించక రూపి నువ్వేదో ఈ పని చేస్తాను, నేను ఆ పని చేస్తానని ఇక్కడ తీసుకురాలా. ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావు, నేనున్నాను. ఆయన ప్రణాళికలో నువ్వు నేను ఉండమంటే ఇక్కడ సజీవ లెక్కలో ఉన్నాం. మనం ఈరోజు చూడనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు కదా. అయినా సరే నిన్ను నన్ను ఎందుకు ఉంచాడు? ఆయన కృపలో మనము ఇంకా దాసపడ్డామని, ఆయన ప్రణాళికను ఇంకా నెరవేర్చుకోవాలని, ఆయనతో మనము అంటు కట్టబడాలని. లేకపోతే పౌలు గారిని ఆ రోజునే కళ్ళు మూసేసినలోనే తీసేయవచ్చు కదా, తీసేయాల. ఆయనతో 14 పత్రికలు రాయించుకోవటానికి కృప చూపించాడు. నీ పట్ల నా పట్ల కూడా ఒక ప్రణాళిక ఉన్నది ఆయన పట్ల. నీ కుటుంబంలో ఎవరన్నా దేవుని తెలుసుకోలేని ఉన్నారేమో, వాళ్ళకు నీ ద్వారా సువార్త అందాలి. నిన్ను బట్టి నీ కుటుంబం రక్షించబడాలి. నిన్ను బట్టి నీ పిల్లలు నీ సంసారం అంతా కూడా దీవించబడాలని నిన్ను నన్ను కూడా ఏర్పరచుకున్నాడు. దానిని మనము పాటిస్తున్నాం. మన వ్యవహారాలు మనమే, మన పనులు మనమే. మనం ఈ లోక మర్యాదల గురించి, ఈ లోకాశల గురించి అంతా ఏదో మూట కట్టుకోవాలి, ఇక్కడ సంపాదన చేసుకోవాలి, ఇక్కడ అన్నీ మేడలు కట్టాలి, పొలాలు కొనాలి, ఈ ఆలోచనలోనే ఉండిపోతున్నాం. అది దేవుడి చిత్తం ఏదో మనం తెలుసుకోవటం. దేవునికి నువ్వు నేను ఒక బలమైన సాధనంగా వాడుకోవాలని ఆశపడుతుంటే పరిశుద్ధ వల్ల మిమ్మును సత్యమును నమ్ముట వలన అంట. మనం సత్యమును నమ్ముతున్నామా? సత్యం అంటే దూరంగా ఉంటున్నామో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. రక్షణ పొందుటంట, దేవుడిచ్చే ఉచితమైన రక్షణ మనం పొందుకుని అవలాగే ఉండిపోతున్నాం, ఇతరులకు చెప్పట్ల. దేవుడిచ్చే ఇది రక్షణ అమ్మ. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలంటే నీకు కంచి కావాలి. ఆ కంచి అనేది రక్షణ అనే కంచి నా దేవుడు నీకు ఏర్పరుస్తాడు. నువ్వు సజీవుల లెక్కలో ఇంకా నిలబడాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే రక్షణ కావాలి నీకని మనం చెప్పేవారంగా ఉంటామని మనం ఆయనంట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. నీకు నాకు కూడా పౌలు గారికి ఏం పని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని. మనం కూడా ఒక్కోసారి మన కుటుంబం మారపోతే దేవునికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా, అయ్యా ఈ బిడ్డలను కాపాడయ్యా, ఈ బిడ్డలు రక్షణలోకి రావటం లేదయ్యా, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో కనపడాలయ్యా. దావీదు వలె అనాలి మనం. దావీదేమని, అయ్యా నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయబాకయ్యా, నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో కనపడాలయ్యా. ఎంత ప్రాధేయపడి అడుగుతున్నాడో ఒక్కసారి మన హృదయాల పరుచు. అందుకే ఏర్పరచుకున్నాడు నిన్ను నన్ను. దేనికోసం ఏర్పరచుకోవాలి? ఇక్కడ నువ్వు కార్లు కొంటావని, బంగ్లాలు కొంటావని,
నువ్వు ఇక్కడ వెలగబెడతావని నిన్ను నన్ను కూడా ఇక్కడ ఏర్పరచుకోవాలి. ఆయన ఉచితమైన ప్రణాళికలో నిన్ను నన్ను ఉంచబట్టి ఇలా జీవిస్తున్నాం. అలాగే కీర్తనల గ్రంథము 135వ కీర్తన 4వ వచనం చదువుతున్నాం. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకును, తన స్వకీయ ధనముగా ఇశ్రాయేలుని ఏర్పరచుకున్నాడు. ఇక్కడ యాకోబు అంటే మోసగాడు, అన్ననే మోసం చేసినవాడు, చిక్కుడుకాయల కూర కోసం జ్యేష్ఠార్థాన్ని అమ్ముకున్న భ్రష్టుడైపోయాడు యేసావు. అలా మోసంతో జరిగిన వాడిని దేవుడు పట్టుకున్నాడు. పట్టుకొని ఆయన ఒక ఉన్నతమ స్థానంలో నిలబెట్టాలని, పది దాటిలో కూడా ఆయన దేవుని సన్నిధిలో కనపడాలని ఆయనను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. ఎన్ని అడ్డంకులు! పోతే భార్య అయితే నన్ను పాడు చేశాడని కేసు పెట్టింది. జైలు నుంచి విడుదలయ్యాడు. విడుదలైన కాడి నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని ఏలేవాడి దగ్గరికి రాజుగా వెళ్ళాడు ఐగుప్తు ధనంపై. అలా అంచెలంచెలుగా జీవించబడ్డాడు. నిన్ను నన్ను కూడా ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళికను మనము దోసపోకూడదు. మనం ఒకప్పుడు మోసగాళ్ళమే, లంచగుండలమే, వ్యభిచారులమే, తాగుబోతులమే, అయినా సరే నిన్ను నన్ను ఒక ప్రణాళికలో ఉంచాడు ఆయన. ఆయన ఎందుమూలన ఉంచాడో మనం తెలుసుకోకుండా ఇంకా నేను బతికే ఉండాలి, సజీవ లెక్కలోనే ఉండాలి, దేవుడు నాకు అవసరం లేదులే అనే ఆలోచనలోనే ఉండిపోతున్నామే కానీ దేవుని క్రియ ఏంటి, ఎందుమూలన నిన్ను నన్ను ఏర్పరిచాడు అని అనుకోని స్థితిలో ఉంటున్నామేమో. ఇకనైనా తెలుసుకొని, అయ్యా నీ చిత్తమేమో, నన్ను ఇప్పటి వరకు నన్ను సజీవులుగా నిలబెట్టావయ్యా, నీ కృపలో నన్ను దాచావయ్యా, అప్పటి వరకు అయ్యా నీ చిత్తానికి నేను లోపడతానని ఎప్పుడైతే మనం అనుకోగలుగుతాం, అప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10-11, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎంతో బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములు ఎదురించడి, శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగీక కవచం ధరించుకోవాలంట. మనం ఈ లోకం దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకుంటున్నాము. మా అపవాదిని ఎదిరించే శక్తి మనలో ఉంటుందా? మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుందాం. అపవాది ఇప్పుడు ఎవరిని మింగుదామని గర్జించు సింహాన్ని నీ ఎదురా నా ఎదురా తిరుగులాడుతుంటే మనం దానికి సూటిచ్చే వాళ్ళని ఉంటున్నామా? వాక్యంతో దాన్ని పారదోలే వారంగా ఉంటున్నామా? ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. అందుకే అంటున్నాడు మహాశక్తి, తుదకు ప్రభు యొక్క మహాశక్తి నీలో నాలో ఉందని తెలుసుకోలేకపోతున్నామేమో. అయ్యా నీ శక్తి నాలో ఉందయ్యా, నేను బలహీనుడనే, నీ శక్తి నాలో ఉంటే నేను బలవంతుడయ్యా. అయ్యా నువ్వు ఇందుమూలనే నన్ను ఏర్పరచుకున్నావేమో, నీ కృపలో నన్ను దాసయ్యా. ఇక మీదటైనా నీ సర్వాంగ కవచాన్ని నేను ధరించుకుంటానయ్యా, నీ కృపకు పాత్రుడవుతానయ్యా, నీ చిత్తం నేను నెరవేరుస్తానయ్యా. అయ్యా నా కుటుంబం అధోగతి పాలైపోతుందయ్యా, నశించిపోయిన దాన్ని ఎతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చానంటున్నావు. మమ్ము బ్రతికించి నీ సజీవ లెక్కలో నిలబెట్టి మమ్ము ఏర్పరచుకొని నీ చిత్తంలో మమ్ము ఉంచి మేమేమీ చేయలేని స్థితిలో ఉంటున్నామేమో. మా హృదయాలు పరిశోధించునైనా ఇక మీదటైనా నీ చిత్తం నెరవేర్చటానికి నువ్వు ఒక బలమైన సాధనంగా వాడుకోనైనా. ప్రభువునందు ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మవిషయమై మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవడం వలనే దేవుని చిత్తం నెరవేరుస్తారని తెలుసుకోవాలి. అలాంటి స్థితిగతుల్లో నువ్వు నేను మారి ఆయన కృపకు పాత్రలు అవుతాం. అలాంటి వారిగా దేవుడు నిన్ను నన్ను అందుమూలనే మనల్ని ఏర్పరచుకొని ఆయన రాజ్యానికి వారసులు చేస్తున్నాడు. మనం ఇక మీదటైనా మన కుటుంబాలు మనం కట్టుకుందాం, మనం మేలైన మార్గంలో నడుద్దాం. ఈ మాటలు